హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'ఘన స్టోరీస్ వరల్డ్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'శ్రీవల్లి' ఎపిసోడ్ 19. ధీరజ్ బాబు మాట్లాడడం లేదు అని మన్విత వెళ్ళి నానమ్మ దగ్గర రాగాలు తీయడంతో అలసిపోయి వచ్చి ఉంటాడేమో లేవే, రేపొద్దున్నే లేచి మాట్లాడుకో అని మనవరాలికి చెప్పి ఇద్దరూ నిద్రపోతారు ఆ రాత్రి. ఉదయం అవగానే మన్విత పాప అందరికన్నా ముందు లేచి హాల్లో కూర్చొని ధీరజ్ బాబు కోసం వెయిటింగ్ చేస్తూ ఉంటుంది. అతడు ఎప్పుడు కిందికి వస్తాడా అతడిని చూద్దామనేసి. ధీరజ్ బాబు మార్నింగ్‌నే లేచి వల్లి పాపతో మాట్లాడుతూనే తన వర్కౌట్స్ కంప్లీట్ చేసి అతడి రూమ్‌కి వెళ్ళి ఫ్రెష్ అవుతూ ఉంటాడు. అప్పుడే సుభద్ర గారు మెయిడ్‌తో ధీరజ్ కోసం జ్యూస్ పంపించడం చూసిన మన్విత, "అత్తయ్య, ఇది నేను బావకి తీసుకువెళ్ళి ఇవ్వనా?" అని అడుగుతుంది. "నువ్వెందుకే? పని వాళ్ళున్నారు కదా!" అని సుభద్ర గారు అంటే, "అయ్యో! పర్లేదత్తయ్య, నేను తీసుకెళ్తాను" అని మెయిడ్ చేతిలో ఉన్న గ్లాస్ అందుకొని స్టైల్‌గా స్టెప్స్ ఎక్కి ధీరజ్ రూమ్‌కి వెళ్తుంది మన్విత. డోర్ నాక్ చేయకుండానే ధీరజ్ రూమ్‌కి వెళ్ళి, "బావా" అని చాలా వయ్యారంగా పిలుస్తుంది. ధీరజ్ మిర్రర్‌లో చూసుకుంటూ హెయిర్ సెట్ చేసుకుంటూ ఉంటాడు మన్విత రూమ్‌లోకి వచ్చినప్పుడు. ఆమె గొంతు వినబడగానే ధీరజ్ చిరాకుగా మొహం పెట్టి, "ఏంటి?" అన్నాడు బేస్ వాయిస్‌లో. "అది బావా, నీకోసం జ్యూస్ తీసుకొచ్చాను" అని మన్విత నవ్వుతూ చెప్పడంతో, "నో థాంక్స్, నాకవసరం లేదు" అని ధీరజ్ కార్ కీస్, అతడి ఆఫీస్ బ్యాగ్ అందుకుంటూ, "నా రూమ్‌లోకి నా పర్మిషన్ లేకుండా ఎవ్వరైనా రావడం నాకు నచ్చదు" అని చాలా కోపంగా చెప్పి కిందికి వెళ్ళాడు ధీరజ్. అతడి మాటకి మొహం మాడిపోతుంది మన్వితకి. అయినా దులిపేసుకొని కిందికి వెళ్తుంది. అప్పటికే హాల్లో ఒక్కొక్కరు హాజరవుతూ ఉంటే టిఫిన్ చేసేప్పుడు ఏం పెడతారో అని ధీరజ్, "టిఫిన్ అవసరం లేదు మమ్మీ, నేను ఆఫీస్‌లో చేసేస్తాను" అని డైరెక్ట్‌గా ఆఫీస్‌కి వెళ్ళిపోతాడు. కనీసం బ్రేక్‌ఫాస్ట్ చేసే అప్పుడైనా ధీరజ్‌కి వడ్డించాలి అని అనుకుంది ఆ మన్విత పాప. కానీ తన ఆశల మీద చల్లటి నీళ్లు జల్లి ధీరజ్ బాబు చక్కగా ఆఫీస్‌కి పోతాడు. "హా! నానమ్మ, నేను నా రూమ్‌లోకి వెళ్తేనే కయ్యిమని అరుస్తున్నాడు బావ. ఎప్పుడిక నాతో మాట్లాడతాడు" అంది మన్విత మొహమంతా మండించుకుంటూ. "వాడు ఇప్పుడు వచ్చే పెళ్ళాం మోజులో ఉన్నాడులేవే. అది కూడా ఎన్ని రోజులో చూద్దాం. వాడు దాన్ని పెళ్లి చేసుకున్నా కూడా దాన్ని నెలలోనో, 2 నెలల్లోనో తరిమి కొట్టి, మళ్ళీ పెద్ద బాబుతో నీ పెళ్లి చేసే గ్యారంటీ నాది" అని ఇంద్రాణి మనవరాలికి మంచి చెప్పాల్సింది పోయి ఇంకా చెడు నూరిపోసింది. అది నిజమే. నేనేమో భ్రమపడి ధీరజ్ ఆమె సొంతమే అయినట్టు ఊహల్లో తేలిపోతూ, మురిసిపోతూ ఉంటుంది మన్విత. కానీ ఆల్రెడీ పెళ్లి చేసుకోబోయే వాడిపై, తనంటే ఇష్టం లేదు అన్న వాడిపై మనసు పడడం ఆమెది తప్పు అని తెలుసుకోదు. ఆమె చేసేదే తప్పు అంటే వాళ్ళ నానమ్మ ఇంకా తనకి అలాంటివి చెప్పి మన్వితని చెడగొట్టింది. ఆల్రెడీ ధీరజ్‌కి ఎంత ఆస్తి ఉందో ఒక ఐడియా ఉంది ఇంద్రాణికి. కొడుక, ఇటు కాస్త మధ్యతరగతి కుటుంబం. ఉన్న ఒక్కగానొక్క మనవరాల్ని కూతురి కొడుక్కి చేస్తే తను ఉన్న కుటుంబంలో ఉంటుంది. కాలు కింద పెట్టకుండా బతకొచ్చు అని ఇంద్రాణి కలలు కని, ఇక్కడ ఒకరి ఇష్టంని, ప్రేమని, మనసుని చూడడం మరచిపోయింది ఇంద్రాణి. మనవరాలు చెడు దారిలో వెళ్తుంటే తనకి మంచి చెప్పాల్సింది పోయి, తనే ఇంకా చెడ్డదారిలో నడిచేలాగా ప్రోత్సహిస్తుంది ఇంద్రాణి. మరి వీళ్ళిద్దరి పనులు ఏ తీరానికి చేరుతాయో చూడాలి. ధీరజ్ ఆఫీస్‌కి వెళ్ళాక కాల్ చేస్తుంది వల్లి. వచ్చానే ఆఫీస్‌కి" అని చెప్పాడు ధీరజ్. "బ్రేక్‌ఫాస్ట్ చేశావా?" "హుహు. లేదే." "ఏ, ఎందుకురా?" "టైం అవుతుందని ఆఫీస్‌కి వచ్చానే. ఇక్కడ తింటాలే" అన్నాడు ధీరజ్. "ఇంత టైం అవుతున్నా కూడా ఇంకా తింటాలే అని చెప్తున్నావేంట్రా? వెళ్ళి ఫస్ట్ ముందు టిఫిన్ చెయ్యి" అని చెప్పింది వల్లి కోపంగా. "అబ్బా! వర్కుందే, కాసేపయ్యాక తింటాను" అన్నాడు ధీరజ్. హుహు. "ముందు నువ్వు తిన్నాక నువ్వు ఎంతసేపైనా వర్క్ చేసుకోరా. కావాలంటే నైట్ కూడా ఆఫీస్‌లోనే ఉండి వర్క్ చేసుకో. ఇప్పుడు మాత్రం కాస్త తిన్నాక వర్క్ చేసుకో" అని వల్లి పట్టుబట్టేసరికి, "హ్మ్. ఓకే, ఉండు"
అని ప్యూన్‌కి కాల్ చేసి ఇడ్లీ తెమ్మని చెప్పి, అది వచ్చాక వల్లికి వీడియో కాల్ చేసి తింటూ "చాలా" అన్నాడు. "హ్మ్. ఇప్పుడు గుడ్ బాయ్‌వి. తిన్నాక వర్క్ చేసుకోరా! నిన్ను డిస్టర్బ్ చేయను నేను. ఓకేనా? బాయ్. అలాగే లంచ్ కూడా స్కిప్ చేయకుండా తినేసేయ్. నైట్ కాల్ చేస్తాను" అని వల్లి కాల్ కట్ చేసింది. ఆ రోజు నుండి వల్లిని పెళ్లి కూతుర్ని చేయడం స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ధీరజ్‌ని కూడా ఇంట్లో పెళ్ళికొడుకుని చేయడం స్టార్ట్ చేస్తారు. ధీరజ్ కూడా ఒక్కరోజే ఆఫీస్‌కి వెళ్ళాడు. ఆ నైట్ ధీరజ్ ఇంటికి రావడంతో పెళ్లి పనులు ఇక జోరందుకున్నాయి. ధీరజ్ ఇంట్లో, శ్రీవల్లి వాళ్ళ ఇంట్లో కూడా. ఈ కాలంలో లాగా సంగీత్, మెహందీ ఫంక్షన్ అది ఇది హడావిడి లేకుండా ఎవరింట్లో పనులు వాళ్ళ ఇంట్లో జరుగుతున్నాయి. శ్రీవల్లి, ధీరజ్ కలుసుకునేది ఇక పెళ్లి రోజే. 5 రోజుల్లో పెళ్లి పనులు అన్నీ పూర్తయ్యాయి. శ్రీవల్లి వాళ్ళ ఇల్లు అందంగా తయారైంది పెళ్లి కోసం. కూతురు పెళ్లి కోసం బాగా ఘనంగా అరేంజ్‌మెంట్స్ చేయించారు అరవింద్ గారు. వాళ్ళ ప్యాలెస్ గార్డెన్‌లోనే పెద్దగా పెళ్లి కోసం ఘనంగా స్టేజ్ వేయించి, చాలా రకాల అందమైన పూలతో డెకరేషన్ చేయించారు. అన్ని పనులు పూర్తయ్యి రేపు పెళ్లి అనగా అక్కడ శ్రీవల్లికి, ఇక్కడ ధీరజ్‌కి నలుగు పెట్టడం స్టార్ట్ చేశారు. శ్రీవల్లి యెల్లో కలర్ హాఫ్ శారీ ధరించి దాని మీదకి యెల్లో కలర్ ఫ్లవర్స్ అండ్ ముత్యాలు కలగలిపిన జ్యువెలరీతో రెడీ అయ్యి బాపు బొమ్మలా చక్కగా అందంగా ఉంటుంది. ఇక్కడ ధీరజ్ బాబు కూడా యెల్లో కలర్ కుర్తాలో రెడీ అయ్యి రాజకుమారుడిలా ఉంటాడు. అన్ని పనులు చాలా సంతోషంగా జరిగిపోతూ ఉంటే ఇక్కడ ఇంద్రాని మన్వితాది ఒక ఏడుపు. బావకి ఇలా ఇవన్నీ కూడా నాతో జరగాలి కదా నానమ్మ. కానీ ఎవ్వరి కోసమో జరుగుతున్నాయి. ఇవేవి నాకు నచ్చడం లేదు నానమ్మ అని రాగాలు తీస్తూ ఉంది మన్విత ఇంద్రాణి దగ్గర. రేపే పెళ్లి రోజు. అక్కడ ఏదైనా తికమక చేసినా కూడా ఆ పెళ్లి కూతుర్ని తప్పించే అదొక ఆప్షన్ ఉంది మనకి. చూద్దాం మనకంటూ ఒక ఛాన్స్ దొరక్కపోదా? వాళ్ళు చేసే పనుల్లో ఒక్క పని ఏదైనా తప్పు ఎత్తి చూపించి ఆ పెళ్లి క్యాన్సిల్ చేయొచ్చు. అప్పుడు ఆ ప్లేస్‌లో నిన్నే పెళ్లి కూతురుగా కూర్చోబెడతానే. చూద్దాం. అయినా ధీరజ్ బాబుకి పెళ్ళైనా కూడా వచ్చిన దాన్ని వెళ్ళగొట్టి మరీ నీకు పెళ్లి చేస్తాను అని చెప్పాను కదా! ఇంకా ఎందుకే నీకు ఆ ఏడుపు? అని మనవరాల్ని గద్దించి మూల నిలబడి జరిగే పనులన్నీ చూస్తూ ఉంటుంది ఇంద్రాణి. అవన్నీ కూడా తన మనవరాలి కోసం జరగాలి కానీ ఎవరి కోసమో జరగడం ఏంటి అని మూతి ముడుచుకొని. ఇద్దరికీ నలుగు అయిపోయాక ఇక్కడ వల్లిని ఫ్రెష్ అవ్వమని తన రూమ్‌కి పంపిస్తే, ఇక్కడ ధీరజ్‌ని కూడా తన రూమ్‌కి పంపిస్తారు ఫ్రెష్ అవ్వమని చెప్పి. ఆల్రెడీ ముందే నలుగు అని వల్లి చెప్పడంతో అక్కడ వల్లి ఎలా ఉందో చూద్దామని ధీరజ్ వల్లికి వీడియో కాల్ చేస్తాడు. అప్పుడే తన రూమ్‌లోకి వచ్చిన వల్లి ధీరజ్ వీడియో కాల్ చేస్తూ ఉండడంతో తన రూమ్ డోర్ లాక్ చేసి ఫోన్ లిఫ్ట్ చేసి చూస్తుంది ధీరజ్ వైపు. పసుపుతో స్నానం చేసి ఇంకా తడిసిన బట్టల్లోనే ఉన్న వల్లిని చూస్తూ ఉంటాడు ధీరజ్. నీళ్ళ చుక్కలు ఆమె మొహంపై అక్కడక్కడ ఒక్కోటి ఉండి అవి ముత్యాల్లా మెరుస్తూ ఆమె మొహం ఇంకా ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉంటుంది. హా! బావున్నావే అన్నాడు ధీరజ్ వల్లిని చూసి. థ్యాంక్ యూ బాబు. చలిగా ఉంది ధీరా. స్నానం చేసొచ్చాక కాల్ చేయనా అని అడిగింది వల్లి అప్పటికే వణుకుతూ. నేనేమైనా ఇబ్బంది పెట్టానా నిన్ను? నాతో మాట్లాడుతూ కూడా ఫ్రెష్ అవ్వవే అని ధీరజ్ నవ్వడంతో సిగ్గులేనోడా పోరా అని వల్లి నవ్వుకుంటూ వీడియో కాల్ కట్ చేసి తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది. వల్లి కాల్ కట్ చేసిన తర్వాత ధీరజ్ కూడా నవ్వుకుంటూ ఫ్రెష్ అయి వచ్చి అలసిపోవడంతో నిద్రపోయాడు వెంటనే. కానీ ప్రసన్న వచ్చి అన్నయ్య నువ్వు పెళ్లి కొడుకువి ఇలానే నిద్రపోతే ఎలా చెప్పు అని ధీరజ్ రెండు చేతులకి గోరింటాకు పెడితే సుభద్ర గారు వచ్చి కొడుక్కి అన్నం తినిపిస్తారు. ఇక భోజనం చేశాక ధీరజ్కి నిద్ర రాకపోవడంతో అతడు బెడ్ మీద ఒరిగి చెల్లికి చేతుల్ని వదిలేసి నిద్రపోతాడు. ప్రసన్న చక్కగా ధీరజ్ రెండు చేతులకి గోరింటాకు డిజైన్ పెట్టి తన రూమ్‌కి వెళ్ళింది. ఇక తెల్లారితే పెళ్లి. మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళందరూ కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 'ఘనా స్టోరీస్ వరల్డ్'. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.